షాపింగ్ లేదు, పాడు లేదు బావగారు. నా బిడ్డ ఏడుస్తుంటే నేను వదిలేసి ఎలా వెళ్తాను? బుట్లో వేసుకున్నారమ్మా. ఊరుకోండి బాబాయ్, మీకు తమాషాగా ఉందేమో. రావులిచి పాలు పోస్తాను. వెళ్ళు ఉలుచి, బొజ్జ నిండా పాలు తాగు. తల్లి పిలవగానే పిల్ల ఏడవకుండా వెళ్ళింది చూడండి బాబుగారు. అవునాయని, కానీ పాము పిల్ల ఏడవడమేంటో. నేనేమన్నానండి? ఇంకొక మాట మాట్లాడే ఎదురు కొడతాను చూడు. అయ్యో రామా, ఇప్పుడు నేనేమన్నాను? లోపలికి వెళ్ళ ముందు. పిన్ని నూరా, మీరిక్కడే ఉంటారా? నేనేం చేస్తానుండి. మా మమ్మీ ఎప్పుడు వస్తుందో ఏంటో, ఒంటరిని అయ్యానన్న ఫీలింగ్ ఉంది నాకు. గురువుగారు, మీకు భోజనం ఏర్పాటు చేస్తాను, రండి. మంచిది. విశాలాక్షి, ఇది నీ గారడియే కదా? అవును నాన్న. థ్యాంక్స్ అమ్మా. నీ మ్యాజిక్ వల్లే మేం బతికిపోయాం. ఇప్పుడే ఇలా ఉంటే తిలోత్తమమ్మ తిరిగొచ్చాక ఇంకేమంటారు? గురుగారు, ఆ పిల్ల పాముగా మారడం ఏంటి? ఉలూచి అయితే అలా మారిందనుకోవచ్చు, తను కాదు కదా. విశాలాక్షి చేసిన గారెడి వల్ల పసిబిడ్డ పాములా మారింది హాసిని. తెల్లవారితే మళ్ళీ మామూలుగానే అయిపోతుంది కదా స్వామి. అంతవరకు ఉండదు. 3 గడియల్లో ఆడపిల్లగానే కనిపిస్తుంది. 3 గడియలా? అయ్యయ్యో, అలా జరిగితే మళ్ళీ చిట్టి గుర్తుపట్టేస్తుంది కదా. గుర్తుపట్టడం కాదదనా, తన కూతురు కాదని తేల్చి పడేస్తుంది. నమస్కారం చెల్లి. అదేంటక్క నాకు నమస్కారం పెడుతున్నావు? సహనంలో సీతాదేవివి, తెలివిలో శారదాదేవివి, తెగింపులో పార్వతీదేవివి కాబట్టి దండం పెట్టాలనిపించింది. ఊరుకో అక్క, సమయం సందర్భం లేకుండా పొగిడేస్తున్నావు. సమయం ఎందుకు లేదు చెల్లి, ఇప్పుడు 10 అయింది. సందర్భం మనం అనుకోవడమే. ఒక్క నిమిషం వదినా, ఇలా వచ్చేవండి నాయని. స్వామివారు తీసుకొచ్చిన ఆ పసిబిడ్డని మా చెల్లెలు ముందు ఒప్పుకోకపోయినా చీకటి పడ్డాక పాము పిల్లగా కనిపించడంతో తన అనుమానాలన్నీ కూడా పక్కన పెట్టేసింది. ఆ సంతోషాన్ని మీతో పంచుకుందామని వచ్చాను. నువ్వు పంచుకుంటావు, చిట్టి పెంచుకుంటుంది. ఏంటి? పిల్లని అదేంటి? ఉలూచి తన కన్న కూతురే కదా. గాయత్రిని నేను పెంచుకున్నానంటే అర్థం ఉంది. నేను నీకు వివరంగా చెబుతాను నయని. సర్పదేవి నుంచి తిరిగి వచ్చాక ఉలూచి రూపం మారిపోయింది. ఇప్పుడు పాము పిల్లగా మారాక తన బిడ్డే అని అన్నా, రేపు ఎప్పుడైనా ఇంతకు ముందులా ఉండే ఉలూచిలా లేదని, సరిగ్గా పెంచుతుందో లేదో అని హాసిని అనుమానం. అక్క అనుమానపడ్డట్టు అనిపించలేదు స్వామి. ఆ బిడ్డని ఎక్కడి నుంచో తెచ్చుకుని పెంచుతున్నట్టు చెప్పింది. ఎక్కడి నుంచి తీసుకొస్తారు నాయని? పిల్లలు అంత తేలిగ్గా దొరుకుతారా? అలా అనుకుంటే మన పెద్ద బిడ్డ కూడా దొరకాలి కదా. ఆ మాటకి సమాధానం ఎవరితో ఉందో తెలీదు. సర్పదేవికి వెళ్తే తిరిగి రారన్న వారే గాయత్రి పాప ఉలూచి అలా ఎలా రాగలిగారని ముక్కు మీద వేలేసుకుంటున్నారు. అత్తయ్య కూడా వచ్చేస్తే వల్లభాబావగారి కంగారు కూడా పోతుంది. ఆవిడొస్తే మనల్ని కంగారు పెడుతుంది కదా చెల్లి. మనం అనుకున్నట్టు జరిగేలా ఉంటే ఎవరు ఏ గుడికి వెళ్ళరమ్మా. భగవత్ నామస్మరణ కూడా చెయ్యరు.
విధి ఎప్పుడూ విచిత్రంగానే ఉంటుంది. ఊహించలేనిది జరిగాక మానవుడు పడే యాతనకి భగవంతుడే దిక్కు అని అనిపించేలా చేస్తాడు పైవాడు. ముందైతే ఒక్కొక్కరుగా వాళ్ళ పిల్లలు తిరిగొచ్చారన్న ఆనందంతో గడపడం ముఖ్యం. గుర్తుపట్టినంత వరకు. ఎవరిని? అబ్బా ఏం లేదులే, నేనేదో అనేశాను. మీరు రండి గురువుగారు, ఆతిథ్యం స్వీకరిద్దురు గాని రండి. పదండి స్వామి. మీ అమ్మ ఆచూకి తెలియకముందు అసలు తను ఎందుకు సర్పదీవికి వెళ్లాల్సి వచ్చిందో తెలుసుకోవాలి వల్లభ. అదేంటి నీకు తెలియనట్టు నన్ను అడుగుతున్నారు? నీకు తెలియదా? నాకెందుకు తెలియదు స్వామి. అక్కడికి వెళ్తే తప్ప మా మమ్మీకి నృత్యగండం తొలగిపోదు అన్నారు కదా. అక్కడికి వెళితేనే ప్రాణాలు పోతాయని ఎవ్వరూ చెప్పలేదా? ఇదేంటి స్వామి ఇలా మాట మారుస్తున్నారు? ఎవరి మాటని నమ్మి మీ అమ్మని సాగనంపారు? ఆ గారడి పిల్ల మాట వినకని మొత్తుకున్నాను, కానీ వింటేనా? తన వెంట గాయత్రి పాప వెళ్ళిందన్నారు. అంతకు మించిన మృత్యువు ఎక్కడ ఉంటుంది? ఏమంటున్నారు స్వామి? మీ అమ్మ తన చావుని పక్కన పెట్టుకుని వెళ్ళిందిరా. అయ్యో స్వామి, ఆ గారడి పిల్ల గాయత్రిని తీసుకువెళ్తేనే నువ్వు క్షేమంగా తిరిగి రాగలవని చెప్పినందుకు మా మమ్మీ గుడ్డిగా నమ్మింది. అయితే ఇదంతా నాటకమై ఉండొచ్చు. ఎవరాడారు నాటకం? అమ్మవారి లీల తిలోత్తమను సర్పదీవిలో అడుగుపెట్టేలా ఎందుకు చేసిందో, గాయత్రి పాపను కూడా వెంట తీసుకురమ్మన్నది ఎందుకో వివరాలు తెలియాలి. అంతా అయోమయంగా ఉంది స్వామి. నష్టం జరిగాక అలా చేయకుండా ఉండాలి, ఇలా చేయాల్సిందని ఎవరైనా సలహాలు ఇస్తారు. ఇప్పుడు నాకు కావాల్సింది మా మమ్మీ. ఎక్కడుందో చెప్పండి స్వామి. వెళ్ళిన గాయత్రి ఉలూచి తిరిగి వచ్చారని చెప్తున్నావంటే మీ అమ్మ కూడా తిరిగి వచ్చి ఉంటుంది. అలా అయితే ఇంటికి వచ్చేది కదా, మరెందుకు రాలేదు? ఇప్పుడు ఇంటికి రావాల్సింది మీ అమ్మ కాదు, గంటలమ్మ. గంటలమ్మనా? ఆవిడ్ని కలువు. తన దర్శనమైతే మిగతా పనులు సులువవుతాయి. ఎక్కడుంటుంది స్వామి ఆవిడ? విశాల్, తిలోత్తమ అత్తయ్య, గాయత్రి, ఉలూచి ఈ ముగ్గుర్ని సర్పదీవికి పంపించమని శివభక్తురాలైన విశాలాక్షి చెప్పినట్టుగానే పంపించాం. కానీ ఇప్పటి వరకు తిరిగొచ్చింది ఒక్కరే. వదినా, ఇద్దరని చెప్పాలి. మనకి తెలుసు కదా ఒక్కరని. అఫ్కోర్స్ వదినా, కానీ ఆ విషయం ఎవరికీ తెలియకూడదు కదా. పావనమూర్తి బాబాయ్కి తెలుసు. మావయ్య చెప్పడు గాని నువ్వు పొరపాటును కూడా నోరు జారకు అంటున్నాను. నా గురించి నీకు తెలుసు కదా. చెప్పేస్తావా? అదేంటో నాతో కూడా చెప్తే సంతోషిస్తాను కదక్కా. తిలోత్తమ అత్తయ్య గురించే చెల్లి. సర్పదీవికి వెళ్లిన ముగ్గురు కరడీ సరస్సు మీద జ్యోతి వెలిగించాక విడిపోయారు అని విశాలాక్షి చెప్తుంది కదా. సాహసవంతురాల్లా గాయత్రి తిరిగొచ్చింది. ఉలూచి కూడా. అదే అత్తయ్య మాత్రమే ఎందుకు దారి తప్పింది అని చర్చించుకుంటున్నాం చెల్లి. ఆవిడెక్కడో దారి తప్పారట. నైని, ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది వ్యక్తిత్వం గురించి కాదు, అస్తిత్వం గురించి.
విశాలాక్షి నిన్ను అమ్మా అమ్మా అంటూ నీ వెంటే తిరుగుతూ ఉంటుంది కదా చెల్లి. నీతో ఏమైనా చెప్పిందా? చాలా కబుర్లు చెప్తుందక్క. దేని గురించి అని చెప్పను. తిలోత్తమమ్మ వేరే దారిలోకి వెళ్ళిందని విశాలాక్షి అంది కదా, మరి ఆ విషయం మీద ఏదైనా చర్చించిందా అని. చెప్పు చెల్లి. కమాన్ కమాన్, యూ కెన్ డూ ఇట్, యూ కెన్ టెల్ దట్. కమాన్. వదినా, తన్ని గుర్తు తెచ్చుకోనివ్వు. మీ ఆవిడ జ్ఞాపక శక్తి గురించి నాకు తెలీదా విశాల్? విశాలాక్షి తాను తిరిగే గుళ్ళు, చేసే పూజల గురించి చెప్తూ సర్పదేవి గురించి కూడా మాట్లాడింది. ఏమంది? వెళ్ళేటప్పుడు పావుల్ని, తిరిగొచ్చేటప్పుడు తాంత్రిక శక్తుల్ని దాటుకుని రావాలంది. తాంత్రిక శక్తి? కానీ గాయత్రి, ఉలూచి ఇద్దరూ అన్ని శక్తుల్ని దాటుకుని ఎలా రాగలిగారా అని నాకే ఆశ్చర్యం వేస్తుంటుంది. ఒక్కరే? ఇద్దరు కదక్కా. వదిన ఉలూచుని కౌంట్లోకి తీసుకోవడం లేదు, ఎందుకంటే తను పాము పిల్లగా మారుతుంది కదా అని. పిల్ల అని నువ్వే అంటున్నావు కదక్కా. ఎందుకంటే పులిపిల్లతో కూడా మనం సరదాగా ఆడుకోగలం. ఎందుకంటే చిన్నగా ఉంటుంది కాబట్టి. అదే పులి పెద్దదైతే దాని పంజాని కూడా ముట్టుకోలేం. పిల్లలంటే దేవుళ్ళని, అందుకే క్షేమంగా తిరిగి ఇంటికి రాగలరని నైని ఉద్దేశం. అర్థమైంది. ఇప్పుడు బాబుగారి ఇద్దరు అమ్మల్ని మనం వెతికి తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. కన్న తల్లి, పెంచిన తల్లి. విశాల్ కన్న తల్లివి, ఇప్పుడు నువ్వు చెల్లి. పునర్జన్మెత్తిన గాయత్రి అత్తయ్యని, ఈ జన్మలో ఏమైందో తెలియని తిలోత్తమ అత్తయ్యని, ఇద్దరినీ వెతికి పట్టాలి మనం. అత్తయ్య దారి తప్పారని విశాలాక్షి అంది. కానీ అందులో అర్థం ఇంకొకటి ఉందనిపిస్తుంది. మీరు కూడా ఆలోచించండి. అఖండ స్వామి చెప్పిన చోటుకైతే వచ్చాను. ఎక్కడుందో ఈ గంటలమ్మ? భయమేస్తుంది. గంట శబ్దం వినిపించింది కానీ గంటలమ్మ కనిపించడం లేదు. గంటలమ్మా,
భయమేస్తోందా? ఆ, ఇలా ఉన్నావేంటి నువ్వు? హ, అందంగా ఉండడానికి నేను మీ అమ్మను కాదురా, గంటలమ్మని. గంటలమ్మ నిన్ను కలవమని ఆకండ స్వామి చెప్పారు. ఆ, ఆ, అడ్రస్ వెతుక్కుంటూ వచ్చేలోపు చీకటి పడింది. నన్ను చూడగానే నీ గుండెల్లో దడ పుట్టినట్టయిందని నాకు తెలుసు. ఇంకా దడగానే ఉంది. నిబ్బరంగా ఉండి నీకేం కావాలో చెప్పు. మమ్మీ, అంటే ఆ? మమ్మీ అంటే మా అమ్మ. ఆత్మను వెతికి పట్టుకు రమ్మంటే పట్టుకుంటాను గాని అమ్మను పట్టుకొని రమ్మంటే నేను సమయం వృధా చేసుకోనురా డింబక. ఎక్కడికో వెళ్ళి తప్పిపోయి ఉండుంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేవాడిని. కానీ మా మమ్మీ వెళ్ళింది సర్పదీవికి. హా? సర్పదీవిక? నువ్వు కూడా షాక్ అయ్యావా? అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారురా డింబక. అవునా? అదేంటి మరి మా మమ్మీతో గాయత్రి పాపను ఉలూచి పాపను తోడుగా పంపించారు? హా? పసి కూనలు వెళ్ళారా? ఆ, ఆ, అంటే ఒక కూన దత్తత తీసుకున్న గాయత్రి, ఇంకో పిల్ల పాము పిల్ల. ఆ, పగలు ఆడపిల్లగానే ఉంటుంది. అర్థమైంది. ఇందులోనే కిటుకుందిరా. మీ ఇంట్లో ఆత్మ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఆ? ఆత్మనా? అవును. మా పెద్దమ్మ గాయత్రి పునర్జన్మ ఎత్తింది గాని ఆత్మలా ఎందుకుంటుంది? నన్ను తీసుకెళ్ళు. ఆ ఆత్మను ఆ గాయత్రీదేవినో పట్టి బంధిస్తా. అప్పుడు మీ అమ్మ వస్తుందో రాదో తేల్చేస్తా. అలాగే. చెల్లి, ఇలాంటి చిన్న చిన్న పనులు మాకు చెప్పొచ్చు కదా. ఇది కూడా ఒక పనేనా అక్క? ఎవరైనా సడన్ గా ఇంటికొస్తే నిన్ను గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి చైర్మన్ అనే అనుకోరు, పని మనిషి అనుకుంటారా? నువ్వు అనుకుంటావే అలాగా? నయని ముక్కు మొహం ఎంత చక్కగా ఉందో చూడు. నేనెలా ఉన్నాను పిన్ని? వదిన చక్కగా ఉంటే నువ్వు చెక్కలా ఉన్నావు. ఈ శిల్ప చెక్కిన చక్కాలడు లేకపోతే మీరు ఊరుకోండి. ఆ మొగుడు పెళ్ళాలు ఎన్నైనా అనుకుంటారు, మధ్యలోకి దూరి ముక్కు పగలగొట్టుకునేరు. ఆ, అది నిజమే. మా చెల్లి మనస్తత్వం ఎలాంటిదో అందరికీ తెలుసు. తను అలాగే మాట్లాడుతుంది. మన ఇల్లు మనం శుభ్రంగా పెట్టుకోకపోతే ఎలా? పైగా తిలోత్తమ అత్తయ్య సర్పదీవి నుంచి తిరిగొస్తుందని విశాలాక్షి చెప్పి వెళ్ళింది కదా. వస్తుందంటారా? వస్తుంది. ఆపే. లోపలికి వెళ్దామమ్మా. ఇక్కడే దిగాలి. మీ ఇష్టం. టాయ్ నీలాగే ముద్దుగా ఉందమ్మా. సరే, నువ్వు ఇప్పుడు ఆడుకో. ఈ 2 ఫైల్స్ చెక్ చేశాక నేను నీతో కలిసి ఆడుకుంటాను, సరేనా? మా అమ్మ కదా.